నమస్కారం. బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. గాజువాక స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చిన్నారులకు పసందైన విందు భోజనం, కేక్ కటింగ్ నిర్వహించిన వారి ప్రియభక్తుడు కోయిలాడి శంకర్రావు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు నియోజకవర్గంలో ప్రతి వార్డులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా జీవీఎంసీ 70 వార్డు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కోయిలాడి శంకర్రావు ఆధ్వర్యంలో జీవీఎంసీ 65 వార్డు ప్రాంతంలో ఉన్న స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న చిన్నారుల నడుమ పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ట్రస్ట్ చిన్నారులతో శంకర్రావు కేక్ కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శంకర్రావు మాట్లాడుతూ మృదు స్వభావి, స్నేహశీలి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు శాసనసభ్యులుగా గాజువాకలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అలంకరించి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడి శ్రీనివాసరావు మాట్లాడుతూ అభిమాన నాయకుడు, ప్రజల మనిషి, నిస్వార్థ సేవకుడు అయినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా 70 వార్డు టీడీపీ సీనియర్ నాయకులు కోయిలాడి శంకర్రావు మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి భగవంతుడిచ్చిన 2 చేతులతో దండం పెట్టు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు అనే నినాదంతో ప్రారంభమైన శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ లో శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. మా అభిమాన నాయకుడు జన్మదిన వేడుకలు ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా జరపడం ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు వారికి విద్యకు కావాల్సిన అవసరమైన సామాగ్రితో పాటు చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 70 వార్డు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. పుట్టినరోజు శుభాకాంక్షలు. పల్లా శ్రీనివాసరావు గారు మాకు ఎంత మంచి బాటిల్స్, బుక్స్, పెన్సిల్ కిట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పుట్టినరోజు శుభాకాంక్షలు పల్లా శ్రీనివాసరావు గారు. మీరు 2 నూరేళ్లు చల్లగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఇంత మంచి బుక్స్ అండ్ వాటర్ బాటిల్స్, పెన్సిల్స్ ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. ఓకే. ఫాస్ట్. ఓకే. తీసుకోమా. జై శ్రీమన్నారాయణ. ఓకే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పి ఒకరికి 2 ముగ్గురు చెప్పించారు. అయిపోయిందా? అలా అయిపోయినాయండి. అప్పుడే చెప్పేవారు ఉన్నారు. ఓకే. రెడీ. జై శ్రీమన్నారాయణ. పుట్టినరోజు శుభాకాంక్షలు పల్లా శ్రీనివాసరావు గారు. మీ నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాకు ఇంత మంచి బాటిల్స్, బుక్స్, పెన్సిల్ కిట్ ఇచ్చినందుకు కోయిలాడ శంకర్రావు గారికి ప్రత్యేక ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓకే. చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న మాట, కోయిలాడి శంకర్రావు గారు వెరీ గుడ్. ఎలా చూడన్నా. కూర్చోండి. ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. ఒక ప్లేట్ పట్టుకోండి, అలా ఉంచారు. పట్టుకోండి, ఒక కాజా పట్టుకోండి, అలా అన్నమాట. జై శ్రీమన్నారాయణ.
నీ ఫోన్ తీసుకురా. ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన శుభముఖంగా 70వ వార్డులో అనేక దేవాలయాల్లో ఆయన పైన అభిషేకాలు, నెక్స్ట్ కేక్ కటింగ్, ఇంకా అనేక కేక్ కటింగ్లు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ శ్రీమన్నారాయణ మదర్ తెరీసా షార్ట్ పుల్టర్స్తో నాకు కొంత అనుబంధం ఉంది. ఈ అనుబంధం సందర్భంగా నేను ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ నేను ఆ పిల్లలకి చిరుకానుక ప్లస్ మనం భోజనము అరేంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో కేకులు కూడా కట్ చేయడం జరుగుతుంది. ఈయన పల్లా శ్రీనివాసరావు గురించి మనం చెప్పాలనుకుంటే మనం రాష్ట్ర అధ్యక్షులుగా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆయన మనం ఫోన్ చేసిన వెంటనే ఆ ఫోన్కి రెస్పాండ్ అవ్వడం, ఏవైనా కార్యక్రమం మీద వెంటనే డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి కార్యక్రమం చేయడం, ఇవన్నీ ఆయన గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈయన ఇలాంటి బర్త్డేలు మరిన్ని ఎన్నో చేసుకుంటూ ఉన్నత పదవులు ఆశిస్తారని, ఇక రానున్న రోజుల్లో ఇలా మరి ఉన్న పదవులు చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఇక్కడ మానవ సేవ ఈ అనాథ సమయంలో మేము ఇక్కడ భోజనాలు పెట్టడం, ఈ గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ మాకు ఒక అవకాశంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని 70వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోయిలాడ శంకర్రావు గారు మన స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న పిల్లలకు శ్రీమన్నారాయణ మంత్రంతో పలుకుతున్న ఈ ఆశ్రమంలో వచ్చి ప్రేమతో చక్కని కేక్ కటింగ్, చక్కని గిఫ్ట్స్, చక్కటి బుక్స్, చక్కటి పెన్సిల్ బాక్సులు, చక్కటి కాంపాస్ బాక్సులు ఇవన్నీ ఇవ్వటమే కాకుండా చక్కని చికెన్తో విందు భోజనం, పిల్లలు ఎంతో ఇష్టపడే చికెన్తో విందు భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న మాట, కోయిలాడి శంకర్రావు గారు మానవ సేవే మాధవ సేవతో ప్రారంభించిన ఈ యొక్క శ్రీమన్నారాయణ నిరాశ్రయుల ఆశ్రమంకు గొల్లలపాలెంలో మనం నిర్మాణం చేస్తున్న ఆశ్రమానికి కూడా ఆయన ఆల్రెడీ కూడా ₹1,00,000 ఇవ్వటం కూడా జరిగింది. ఇవ్వటమే కాకుండా రేపు రాబోయే మన ఆశ్రమ నిర్మాణంలో తడు స్లాబ్ కూడా వేయటానికి పూర్తి సహాయ సహకారాలు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, చాలా మంది చాలా రకాలుగా మాటలు చెప్పి జై శ్రీమన్నారాయణ, కానీ మాటలు తక్కువ మాట్లాడి పని ఎక్కువగా చేసే నాయకులు ఉన్న ఈ రోజుల్లో అటువంటి నాయకుల్లో మన కోయిలాడి శంకర్రావు గారు కూడా ఒకరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం వారిపై వారి కుటుంబంపై ఉండాలని, అలాగే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటే చాలా రకాలుగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటే నా సుదీర్ఘ జీవితంలో నేను కూడా చాలా చాలా రాజకీయాలు చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఏంటవుతుందంటే మనకి పరోక్షంగా శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండి మనకి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, సంతోషం ఉంటాయని చెప్పేసి నా అనుభవంగా తెలియజేస్తూ మరొక్కసారి మన గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఏదైతే వారు 70 వార్డులో చెప్పినట్లే ఎక్కడైతే ప్రాబ్లం ఉందని చెప్పారో వెంటనే దాన్ని సాల్వ్ చేసే వరకు ఆయన నిద్రపోరు, ఎవరైనా నిద్రపోనివారని ఏదైతే చెప్పారో అది తప్పనిసరిగా వాళ్ళు కూడా వారిని పట్టుకొని రాబోయే రోజుల్లో ఈ కూటమి అభ్యర్థులందరూ కూడా ఏదైతే ఇక్కడ నిలబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా 70 వార్డులో మా సెక్రటరీ గారైన కోయిలాడి శంకరరావు గారు ఆయన పేరు మీద వివిధ దేవాలయాల్లోని అభిషేకాలు, హోమాలు చేయించి ఆయన ఆరోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు వెళ్ళి ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ అనేక
మంచి కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఈ రోజు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ లో పిల్లలకి బుక్స్, పెన్స్, పెన్సిల్ బాక్సులు, అలాగే అన్నం ప్రసాదం మొత్తం అన్ని కార్యక్రమం, వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే శంకర్రావు గారు కూడా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయాలని, భగవంతుడు ఆయనకి శక్తి ప్రసాదించాలని చెప్పి, అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఇంకా మంచి మంచి పదవులు ఆస్వాదించి మా అందరికీ కూడా గాజువాక నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మంచిగా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధికి ప్రోత్పడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు 70 వార్డులో కోలాటి శంకరరావు గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పలు దేవాలయాల్లో హోమాలు, పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 70 వార్డులకు పలు చోట్ల కేక్ కటింగ్ చేస్తూ, అందులో భాగంగా సాయంత్రం కూడా శ్రీమన్నారాయణ ట్రస్ట్ బోర్డులో ఇక్కడ కేక్ కటింగ్ కూడా పెట్టి పిల్లలకి వాళ్ళకి అవసరమైనటువంటి పుస్తకాలని, పెన్సిల్ బాక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ పల్లా శ్రీనివాసరావుకి ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ